ఇటీవల ప్రారంభమైన టిమ్స్ హాస్పిటల్లో ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం వరకే ఓపీ సేవలు అందిస్తూ ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు పడాల్సిన అవసరం పడుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చార్మి అక్కడి నుండి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా స్టార్ట్ అయిన టిమ్స్ హాస్పిటల్కి సంబంధించి టిమ్స్లో రోజువారీ క్రమంలో 500 నుంచి 600 వరకు కూడా ఓపీ పేషెంట్స్ వస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఎన్నో న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఓపీకి సంబంధించి ఇప్పటికే చాలా మందికి అటు పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఉంది. అయితే ఇన్ని రోజుల పాటు ఇక్కడ జరిగినటువంటి చిన్న చిన్న అవకతవకలకు సంబంధించి ఖచ్చితంగా మేము జాగ్రత్తలు వహిస్తాము అంటూ ఇప్పటికే సిబ్బంది అంతా కూడా చెప్పుకొస్తుంది. ఏంటంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అన్ని సర్వీసులను అయితే ఇంకా స్టార్ట్ చేయలేనని చెప్పాలి. చిన్న చిన్నగా ఏవైతే సర్వీసెస్ ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్లీ మనకి కార్డియాలజీకి సంబంధించి, అదేవిధంగా మనకి న్యూరాలజీ, నెఫ్రాలజీ వాటికి సంబంధించి కూడా కొంతమంది డాక్టర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. గ్యాస్ట్రోఎంటాలజీకి సంబంధించి చిన్న చిన్న కడుపు నొప్పులు, ఫీవర్స్ అన్నిటి కోసం అయితే ఉన్నారు. మెయిన్లీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే టైమింగ్స్కి సంబంధించి. ఆ టైమింగ్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ టైమింగ్స్ అనేటివి కరెక్ట్గా చాలా మందికి తెలియట్లేవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ 8 o'clockకి మనం ఇక్కడికి వచ్చినాము అంటే 12 o'clock కల్లా మనం బయటకు వెళ్ళిపోవాలి. 10 o'clock 11 o'clock వచ్చామనుకోండి, దానికి సంబంధించి కొంచెం ఆ టైమింగ్స్ వల్లనే మాకు అందరికీ ప్రాబ్లం అవుతుందంటూ కూడా చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఆ టైమింగ్స్ అనేటివి ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ ఓపెన్ ఉంటుంది. ఆ సమయంలో ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఖచ్చితంగా మేము ట్రీట్ చేస్తామని చెప్తున్నారు. దాని తర్వాత ఓపీ క్లోజ్ అయిన వెంటనే ఖచ్చితంగా దానికి సంబంధించి మేము యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి 12 o'clockకి కొంచెం దూరం నుంచి వచ్చారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి. సో ఆ టైమింగ్స్ అనేవి కొంచెం పొడిగిస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఓవరాల్గా ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఎవరెవరైతే మన పేషెంట్స్ మార్నింగ్ టైంలో ఓపీ కోసం మన లోపలికి వెళ్ళారో వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నారు. మీకు దానికి సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. కొంతమంది ఇప్పుడిప్పుడే మెల్లమెల్లిగా బయటకు వస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రిపోర్టర్